ఏవైనా చిన్నప్పటి రోజులే బాగుండేవి. అమ్మ, డాడీతో, అన్నయ్యతో స్పెండ్ చేయడం, అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో, పక్కనే మా అత్త వాళ్ళు, మా కజిన్ బ్రదర్ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు ఉండేవాళ్ళు. అందరం కలిసి స్పెండ్ చేయడం, ఫెస్టివల్స్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, హోలీ కానీ, దసరా కానీ ఏదైనా సరే అందరం కలిసి గుడికెళ్ళడం, వినాయక చవితికి వినాయకుడిని చూడడానికి నడుచుకుంటూ వెళ్ళడం. భలే బాగుండేవి ఆ రోజులు. సమ్మర్ వస్తే అందరం మేడ మీద పడుకోవడం, కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూడడం. మాకు మేడ మీద యాంటీనా ఉండేది. ఒక మూవీ వచ్చింది కదా 90s మిడిల్ క్లాస్ అని, అది చూస్తే మా ఫ్యామిలీయే గుర్తొచ్చింది. అయితే మార్క్స్ తక్కువ వస్తే డాడీకి చూపించడానికి భయం వేసేది. తర్వాత అందులో చూపిస్తాడు అదే. తర్వాత పైన యాంటీనా కదుపుకొని కింద టీవీ చూడడం. ఒకళ్ళు పైన యాంటీనా కదుపుతుంటే కింద టీవీ వస్తుందా లేదా చూసుకోవడం. చిన్న కలర్ టీవీ ఉండేది, అది బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. అయితే ఇట్లా తిప్పడానికి అది ఈ టీవీ ఊడిపోతే కటింగ్ పేరుతో తిప్పుకోవడము. అన్నీ ఇప్పుడు తలుచుకుంటే ఎంత బాగా అనిపిస్తాయి, నవ్వు వస్తుంది కూడా. నేను అన్నయ్య మాకు అప్పట్లో కొద్దిగా డాడీకి ప్రమోషన్స్ వచ్చి కొద్దిగా హై పొజిషన్కి వచ్చే వరకు మేము హాల్ కట్టించుకోలేదు. ఇంటిది పక్కన హాల్ కట్టించుకోకుండా ఉంటే పక్కన చెట్లు ఉండేవి మా ఇంట్లో దొడ్లో. అక్కడ నేను అన్నయ్య క్రికెట్ ఆడుకునేవాళ్ళం. భలే బాగుండేది. తర్వాత మా డాడీ ప్రమోషన్ వచ్చి జీతం పెరిగిన తర్వాత పక్కన పెద్ద హాల్ కట్టించారు. ఆ హాల్ కట్టించగానే ఆ హాల్లో ఫంక్షన్లు, నా పెళ్ళయి పిల్లలు పుడితే అక్కడే బారసాల అన్నీ చేశారు డాడీ. బాగా గుర్తు. ఒకటైతే బాగా గుర్తొస్తుంది ఏంటంటే, మా డాడీ పిల్లలు పడుకుంటారు కదా, ఉయ్యాలో పడుకునేవాడు మా బాబు. అయితే వాడికి ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందో అని మంత్స్ బేబీ న్యూస్ పేపర్ సౌండ్ కూడా డిస్టర్బ్ అవుతుందని న్యూస్ పేపర్ కూడా మెల్లగా తీసి ఇట్లా చదివేవారు. అలాంటి చిన్న చిన్నవి చూస్తే చాలా విచిత్రంగా, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజంగా. ఎత్తుకొని తిప్పేవారు భుజం మీద. బాగా అనిపిస్తుంది అసలు. ఆ మెమొరీస్ వేరు. అమ్మ కాళ్ళ మీద పడుకోబెట్టి స్నానం చేయించడము, పడుకోబెట్టడము పిల్లల్ని. ఆ రోజులే వేరు. అసలు చిన్నప్పటి రోజులే వేరు. మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ తర్వాత మారిపోతుందిలేండి ఎట్లయినా కానీ, ఇంకా చిన్నప్పటి రోజులు తలుచుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, గుర్తు వచ్చినప్పుడల్లా షేర్ చేసుకుంటా. బాయ్.